ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ముగిసింది. మరో 23 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందరి అంచనాలకు భిన్నంగా ఈసారి కేబినెట్ పై లోకేష్ మార్కు స్పష్టంగా కనిపించింది. ఏపీలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వంలో సీనియర్లకు మొండి చేయి లభించింది. అదే సమయంలో యువ రక్తం ఉరకలెత్తుతోంది. సీనియర్లకు మొండి చేయి ఇవ్వడం ద్వారా కేబినెట్ పై నారా లోకేష్ మార్కు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొందరు మినహా మెజార్టీ యువకులే కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సహా 24 మంది ఉన్న మంత్రివర్గంలో 17 మంది తొలిసారి మంత్రి పదవి అనుభవిస్తున్నారు. బీసీలకు ప్రాధాన్యత లభించిన కేబినెట్ లో సీనియర్లను పక్కన పెట్టడంపై విమర్శలొస్తున్నా నారా లోకేష్ ప్రభావంతో ఇదంతా జరిగినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఈసారి యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, బొండా ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప వంటి వారందరినీ పక్కన పెట్టేశారు. ఇది సాహసోపేతమైనా సరే 17 మంది కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా నారా లోకేష్ భవిష్యత్తుకు మార్గం సుగమం చేసేందుకేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్లతో అయితే నారా లోకేష్ కు వివిధ సందర్భాల్లో ఇబ్బందులొచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా 17 మంది కొత్త వారితో కేబినెట్ నింపారని తెలుస్తోంది. రానున్న కాలంలో మొత్తం బాధ్యతలు నారా లోకేష్ కు అప్పగించే అవకాశాలున్నందున దూరదృష్టితోనే కేబినెట్ కూర్పు జరిగిందని తెలుస్తోంది. మొత్తానికి నారా లోకేష్ మార్కుతో ఏపీ కొత్త కేబినెట్ కొలువు తీరింది.